హాయ్ అండి, వెల్కమ్ టు ఏకే కిచెన్. ఈరోజు రెసిపీ పాలకూర పప్పు. 3 కట్టల పాలకూరని కట్ చేసి కడిగి పెట్టుకోండి. 3/4 కప్పు కందిపప్పు తీసుకొని అందులో 1 టేబుల్ స్పూన్ పెసరపప్పు, టేబుల్ స్పూన్ శనగపప్పు కుక్కర్లో వేసుకొని కడుక్కోవాలి. ఇది క్లీన్ చేశాక దీనికి 1.5 గ్లాస్ వరకు వాటర్ యాడ్ చేసుకోవాలి. నీళ్ళు ఎక్కువ యాడ్ చేసుకోవద్దు, ఎందుకంటే పాలకూరలో నుంచి కూడా మనకు వాటర్ వస్తాయి. 1.5 గ్లాస్ నీళ్ళు పోసుకున్నాక ఒక టీ స్పూన్ ఆయిల్, 1/2 టీ స్పూన్ పసుపు వేసుకొని 2 టీ స్పూన్లంత పచ్చికారం వేసుకుందాం. ఇక్కడ నేను తీసుకున్న ఒక గిన్నె పప్పు కొలతకి 2 టీ స్పూన్ల పచ్చికారం కరెక్ట్గా సరిపోతుంది. కొంచెం స్పైసీగా తినేవాళ్ళు ఇంకో 1/2 టీ స్పూన్ యాడ్ చేసుకోవచ్చు. ఇది బాగా కలుపుకున్నాక కట్ చేసి పెట్టుకున్న పాలకూరని ఈ కుక్కర్లో వేసుకోవాలి. కుక్కర్ మూత పెట్టుకొని ఇదొక 2 విజిల్స్ వచ్చే వరకు మీడియం ఫ్లేమ్ పైన ఉడికించుకోండి. టూ విజిల్స్ తర్వాత మనకు పప్పు కన్సిస్టెన్సీ ఇలా వస్తుంది. దీంట్లో వాటర్ ఏమీ యాడ్ చేసుకునే అవసరం లేదు, చింతపండు రసం వేసుకుంటే సరిపోతుంది. ఒక కప్పు కందిపప్పుకి నిమ్మకాయ అంత సైజు చింతపండు రసం తీసి పెట్టుకుంటే ఒక చిన్న కప్ అంత వస్తుంది. ఆ రసం వేసుకుంటే సరిపోతుంది. కొంచెం పులుపు ఎక్కువ తినేవాళ్ళు ఇంకో 1/2 కప్ కూడా యాడ్ చేసుకోవచ్చు. పప్పు ఎక్కువ మెత్తగా ఉడికించుకోవద్దు, కొంచెం శనగపప్పు పెసరపప్పు తాకితే చాలా బాగుంటుంది. సాల్ట్ అడ్జస్ట్ చేసుకొని పోపు పెట్టుకుందాం. ఇక్కడ నేను పచ్చికారంలో సాల్ట్ వేసుకొని మిక్సీ చేసుకున్నాను. చింతపండు రసం వేసుకున్నాం కాబట్టి కొంచెం సాల్ట్ టేస్ట్ చూసుకుందాం. ఇప్పుడు పోపు కోసం 1.5 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని 2 లేదా 3 ఎల్లిపాయ ముక్కలు చిన్నగా కట్ చేసి వేసుకోండి. ఎల్లిపాయలు కొంచెం వేగాక ఆవాలు, జీలకర్ర వేసుకొని అవి వేగాక ఎండుమిర్చి, కరివేపాకు వేసుకొని పప్పులో ఈ పోపు వేసుకోండి. పోపుని పప్పులో యాడ్ చేశాక 1 నిమిషం ఉడికించుకుంటే పప్పు టేస్ట్ చాలా బాగా వస్తుంది. ఎంతో టేస్టీగా ఉండే పాలకూర పప్పు రెడీ అయింది. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.